సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు విడతల వారీగా రైతు రుణమాఫీ చేస్తారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. కొండపోచమ్మ మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు కూడా రైతు రుణమాఫీ అందేలా ప్రభుత్వం చర్యలు జరుపుతామన్నారు. వీలైతే వారి కోసం కొత్త జీవో జారీ చేసే విధంగా కృషి చేసి భూ నిర్వాసితులకు ఆదుకుంటామని నర్సారెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ అయిన వెంటనే చెప్పిన విధంగా మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శిక్షించాలని పోలీసులు కోరింది. ఆ విధంగా నకిలీ విత్తనాలు మీరెక్కడన్నా దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకురాని తప్పక వాళ్ళకి న్యాయం అనే విధంగా చేస్తాం. ఎందుకంటే మొన్ననే నేను నిన్న మన క్యాసారపూలు ఏదో విత్తనాలు వేస్తే రాలేదు అని అంటే ఆ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము ఆఫీసర్కి చెప్పినాం, మన ఏడీ కూడా చెప్పినాం. ఆ విధంగా రైతులు ఎక్కడ కూడా నష్టపోవద్దు, రైతులు బాగుపడుతుంది, మన రాజ్యం బాగుపడుతుంది, మన తెలంగాణ బాగుపడుతుంది, మన భారతదేశం బాగుపడుతుంది అనే ఆలోచనతోనే మేము అందరం కూడా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా రేవంత్ అన్న గారికి మీరందరూ కూడా మనం పెద్ద